నమస్కారం. నా పేరు ఎం గీత. మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపూర్ డిస్టిక్. నాకు 2018 డిఎస్సిలో జాబ్ రావడం జరిగింది. ప్రజెంట్ నేను బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కలికిరిలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఏపీలో దగ్గరలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంతమంది కన్నా ఈ వీడియో ఉపయోగపడుతుందని వీడియో చేయడం జరుగుతుంది. నేను 2018లో స్మార్ట్ వర్క్ కోచింగ్ సెంటర్ కడపలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఈ కోచింగ్ సెంటర్ నాకు ఎలా తెలుసు అంటే ఆల్రెడీ మా జూనియర్స్ ముగ్గురు అక్కడ జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళు అడ్వైస్ చేశారు. ఇక్కడ సబ్జెక్ట్ బాగా క్లియర్గా అర్థమవుతుంది, కొండలరావు సారు మంచిగా చెప్తున్నారని అడ్వైస్ చేయడం వల్ల నేను అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. నేను జాయిన్ అయినప్పుడు నాకు 45 డేస్ మాత్రమే టైం ఉండేది. 45 డేస్లో నేను సిలబస్ కవర్ చేయగలనా, చదవగలనా, నేను జాబ్ తెచ్చుకోగలనా అనే డౌట్ నా మీద నాకే ఉండేది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత స్మార్ట్ వర్క్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన తర్వాత కొండలరావు సార్ చెప్పిన క్లాసెస్ 1 వీక్ విన్న తర్వాత ఓకే, సిలబస్ కవర్ చేయగలము, చదవగలము, జాబ్ కొట్టగలమనే కాన్ఫిడెంట్ నాకు పెరిగింది. ముఖ్యంగా కొండలరావు సార్ చెప్పే మెథడ్ నాకు బాగా నచ్చేవి. ఏవి అంటే బోర్డు మీద ప్రతిదీ ప్రింట్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసేవాళ్ళు అనమాట. ఏదో రాసామని కాకుండా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా రాసేవాళ్ళు. అది బాగా నచ్చింది సార్కి. సారు చెప్పే విధానం బాగా నచ్చింది. ఇంకొకటి మెటీరియల్ బాగా డెప్త్గా మెటీరియల్ రెడీ చేయడం, ఆ మెటీరియల్ కూడా బాగా ఉపయోగపడిందని చెప్పుకోగలుగుతున్నాను. నెక్స్ట్ కోడింగ్ మెథడ్ అనేది కూడా నాకు బాగా యూజ్ అయింది. 100కి 100% అని చెప్పుకోగలుగుతున్నాను. బేసిక్గా అందరూ అనుకుంటారు కోడింగ్ ఏంద్ర బాబు బోరింగ్గా ఫీల్ అవ్వచ్చు. నా జాబ్ సక్సెస్లో నాకు కోడింగ్ మెథడ్ బాగా ఉపయోగపడిందని నేను చెప్పుకోగలుగుతున్నాను. ఎవరైనా చదవగలము, కానీ చదివింది గుర్తుపెట్టుకోవాలంటే అది కోడింగ్ వల్ల సాధ్యమవుతుందని నా ఒపీనియను. ఇంకా నెక్స్ట్ ప్రతి టాపిక్ డెప్త్గా చెప్పేవాళ్ళు సారు. డెప్త్గా లోతుగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అనమాట. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రతిరోజు 50 మార్క్స్కి ప్రతి టాపిక్ మీద ఎగ్జామ్ ఉండేది. ఆ ఎగ్జామ్ పేపర్ ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఒక బిట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏదో దానికి సంబంధించిన ఆన్సర్ చెప్పేసి నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోకుండా ఆ బిట్కి సంబంధించిన 4 ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ 4 ఆప్షన్స్కి క్వశ్చన్ని క్రియేట్ చేసేవాళ్ళు సారు. క్రియేట్ చేసి అలా నేర్పించేవాళ్ళు. ఆ మెథడ్ బాగా ఉపయోగపడింది. బేసిక్గా ఈ మెథడ్ అనేది ఎంసెట్ అట్లా పెద్ద వాటిల్లో ఉంటాయి, కానీ సార్ అది ఫాలో అయ్యారు. అది బాగా నచ్చింది నాకు. ఇక నెక్స్ట్ ఏదైనా క్లాస్ స్టార్ట్ చేస్తే ఈరోజు మార్నింగ్ సార్ క్లాస్ స్టార్ట్ చేస్తే ఆ టాపిక్ అంతా చెప్పడం, మళ్ళీ ఈవినింగ్ క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత మార్నింగ్ చెప్పిన టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం, టుమారో మార్నింగ్ మళ్ళీ 2 టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, అలా 3-4 టైమ్స్ సారు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల 75% అక్కడే సబ్జెక్ట్ గెయిన్ అయ్యేవాళ్ళము. గ్రాండ్ టెస్ట్లు ఉండడం, వీక్లీ టెస్ట్లు ఇవి ఉండడం వల్ల కూడా బాగా యూజ్ అయిందని మీతో షేర్ చేసుకుంటున్నాను. మేము 3-4 మెంబర్స్ జాయిన్ అయితే 3 మెంబర్స్ జాబ్తో బయటకు వచ్చాము. ఇది గర్వంగా చెప్పుకుంటున్నాము. ఫస్ట్ డిఎస్సిలోనే మాకు జాబ్ వచ్చింది అంటే మెయిన్ రీజన్ కొండలరావు సార్ స్మార్ట్ వర్క్ కోచింగ్ సెంటర్ వల్లనే అని చెప్పుకోగలుగుతున్నాము. థ్యాంక్ యూ సార్. మీ వల్ల మేము ఈరోజు హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నానంటే మీ కష్టం వల్లనే. నేను ఎంతైతే కష్టపడ్డానో అంత కష్టం స్మార్ట్ వర్క్ కోచింగ్ సెంటర్ కష్టం ఉందని మీతో షేర్ చేసుకుంటున్నాను. దగ్గరలో ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా చదవాలి, కోచింగ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ద బెస్ట్ కోచింగ్ సెంటర్ స్మార్ట్ వర్క్ కోచింగ్ సెంటర్ కడప అని నేను మీకు అడ్వైస్ చేస్తాను. అన్నిట్లోనూ బెస్ట్ అనే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ప్రతిదీ అంత డెప్త్గా చెప్తారు, అంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నిల్ల నాలెడ్జ్తో వెళ్ళి నేను జాబ్తో బయటకు వచ్చానని గర్వంగా చెప్పుకుంటున్నాను. సో మీరు కూడా జాబ్తోనే బయటకు వస్తారు. కంపల్సరీ చదవాలి అంటే చదవాలి, డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలంటే స్మార్ట్ కోచింగ్ సెంటర్కి వెళ్ళండి. ఏ డౌట్ వచ్చినా సార్ విసుక్కోకుండా పదే రిపీటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి జాబ్ వచ్చే హోప్ని సార్ తెప్పిస్తారు. ఆ విధంగా అక్కడ సబ్జెక్టు సారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.